మాఘమాసం శుక్లపక్ష సప్తమినే రథసప్తమి అంటారు. సూర్య భగవానుడు రథాన్ని అధిరోహించి భూమికి దగ్గరగా వస్తాడు. అంతకుముందు కొద్ది రోజుల నుండే అంటే మకర సంక్రమణం నుండే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రవేశించగానే మొట్టమొదట వచ్చే శుద్ధ సప్తమి రథసప్తమి. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. ఈ రథసప్తమి నుండి ఆయన శక్తి సంపూర్ణంగా భూమిపై విస్తరించి ఉంటుంది. సూర్యుడు జన్మించిన రోజును రథసప్తమిగా ఆచరిస్తున్నాము. ఆయన ప్రత్యక్ష నారాయణుడు రథం మీదే లోక సంచారణ చేస్తూ భూమిపై ప్రజలందరికీ ఆరోగ్య ప్రదాతగా ఐశ్వర్య ప్రదాతగా గోచరిస్తున్నాడు. నమస్తే రుద్రరూపాయ రసానం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి యజ్జన్మకృతం పాపం యా జన్మాంతరార్జితం మనో వాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం సానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరిమక్కరి సప్తమి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు శిరస్సుపై 7 జిల్లేడు ఆకులను రేగి పళ్ళును పెట్టుకుని ఇంతాక నేను చదివిన శ్లోకాన్ని చదివి స్నానమాచరించాలి. ఇలా స్నానమాచరిస్తే సప్తవ్యాధులు శోకాలు నశిస్తాయి. ఈ జన్మలో చేసిన జన్మాంతరాలలో చేసిన మనస్తో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. ఆ రోజు ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్ఘ, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు గల సూర్యుని భావించి పూజించాలి. చుక్కుడు కాయలతో రథం తయారు చేసి మధ్యలో సూర్యభగవాన్ని ప్రతిష్ఠించి ఎర్రచందనం ఎర్ర పువ్వులతో సూర్యుని అర్చించడం శ్రేష్టమైనది. ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, చిల్లేడు, రేగు పత్రాలలో శౌర్యశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జనని సర్వలోకాకి సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అని సప్తమి తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షంతలు, చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని తామ్ర పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వటం మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాదు, ఏది కోరితే అది ఇవ్వగల సమర్థుడు. పంచపాండవులు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు పురజనులు హితులు మహర్షులు వెంట వస్తున్నప్పుడు వారికి అతిథి మర్యాదలు ఆహారం సమకూర్చడానికి మానసికంగా ఆలోచిస్తుంటే బాల పురోహితుడు బోధించిన సూర్య అష్టోత్తర శతనామావళి చెప్పగానే ధర్మరాజు సూర్యుని ప్రార్థించగా అక్షయపాత్ర ఇచ్చిన సంగతి మనకు తెలుసు. సత్రాజిత్తు సూర్యోపాసన చేస్తే సమంతకమణిని ప్రసాదించినట్లుగా వినాయక చవితి కథలో మనం చదువుకున్నాం. కర్ణుడికి సహజ కవచ కుండలాలను ప్రసాదించాడు. శ్రీరాముడికి అగస్త్య మహర్షి సూర్యుని స్థుతి ఆదిత్య హృదయం బోధించడం వలన శ్రీరాముడు శక్తిమంతుడై రావణాసుడిని యుద్ధంలో ఓడించాడు. ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనది, ఆరోగ్యాన్ని సమకూర్చేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి శృంగేరి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళిన భక్తుడు స్వామిని దర్శించి తనకు చాలా రోజుల నుండి అనారోగ్యంగా ఉంటుంది, వైద్యం చేయిస్తున్నా కుదుట పడటం లేదు, తమరు ఏదైనా మంత్రం కానీ దీక్ష కానీ చెబుతారా అనగానే పీఠాధిపతి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ భక్తునితో నిర్మల భక్తితో ప్రతిరోజు ఆదిత్య హృదయం 11 సార్లు మండలం అంటే 40 రోజులు పారాయణం చేయమని చెప్పారు.
ఆ విధంగానే ఆ భక్తుడు చేశాడు. ఆ భక్తుడు సంతోషంగా స్వామిని దర్శించి తనకు పూర్తి స్వస్థత చేకూరినట్లుగా తెలిపాడు. ఒకసారి నారద మహర్షి యాదవులను సందర్శించిన సందర్భంలో వారంతా లేచి మహర్షిని గౌరవించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు జాంబవత్తుల పుత్రుడు సాంబుడు మహర్షిని గౌరవించలేదు. దాంతో నారదులు వారికి కోపం వచ్చి నువ్వు కుష్ఠిరోగంతో బాధపడతావు అని శపించాడు. కొద్ది కాలానికి సాంబుడు కుష్ఠిరోగంతో బాధపడలేక తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు మధ్య భారతదేశంలో చంద్రభాగా నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని సూర్యోపాసన నిష్టగా భక్తితో చెయ్యగా రోగం మాయమైంది. ఆయన ద్వారానే మనకు ద్వాదశాదిత్యుల స్తుతి, సూర్య నమస్కారాలు వంటివి ఎన్నో లభించాయి. ఆంజనేయునికి వేద విద్యను బోధించాడు. గాయత్రి మంత్రానికి అధిదేవత సూర్యుడే. అందుకే సంధ్యావందనం చేస్తారు. సూర్య భగవానుడి కిరణాల వల్ల చర్మ రోగాలు నయమవుతాయి. కంటి జబ్బులు, గుండె జబ్బులకు సూర్యోపాసన పరిష్కారం చేస్తుంది. మధ్య భారతదేశంలో భద్రేశ్వరుడు అనే రాజు అందగాడు. రాజపాలన సమర్థవంతంగా చేస్తున్నాడు. ధర్మాత్ముడు అయినా ఆయనకు శ్వేతకుష్ఠి రోగం అంటే బొల్లి శరీరమంతా వ్యాపించింది. మనోవ్యధతో రాజ్యాన్ని కుమారులకి అప్పగించి తన పురోహితుల సూచన మేరకు కాశీక్షేత్రం వెళ్ళి సూర్యోపాసన గురువుల ద్వారా ఉపదేశం పొంది బీజాక్షర మంత్ర సహితంగా సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తనంతరం సూర్యలోకానికి వస్తావని వరమించి అంతర్ధానమయ్యాడు. ఆదిత్యాన మహావిష్ణు జ్యోతిషం రవి రంసుమాన్ మరీచి రతమాస్మి నక్షత్రాణం మహాశశి. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే ఆదిత్యుడును నేనేనని అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తెలుసుకున్నాం కదండి రథసప్తమి ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, అనేక విషయాలు తెలుసుకున్నాం కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయటం వల్ల చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయి. మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.